చాలా భయంగా ఉంది రాజు. ఎందుకు సంధ్య, నేనున్నాను కదా. అయినా బస్తీ నుండి దాటొచ్చాం కదా. 11 గంటలకు బస్సు ఉంది, అది ఎక్కితే వైజాగ్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి ఆటో పట్టుకుని వెళ్ళిపోదాం, సరేనా? ఏమేమి తిన్నావా? నీ సంగతి తెలిసే బిర్యానీ తీసుకొచ్చా. సార్, వెజిటేబుల్స్ 2300 అయింది. 2000 కొట్టారు, 300 పెండింగ్ ఉంది. బిల్లు కూడా మీకు పంపించాను. రేట్లు దారుణంగా పెరుగుతున్నాయి. నువ్వు తీసుకొచ్చినందుకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలా? ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు సార్, కానీ ఎంచెంచి మంచి తెచ్చే అవకాశం ఉండదు కదా, అందుకే. చెప్పడం మాత్రం బాగా చెప్తారు. సర్లే గాని ఈ చెత్త కొంచెం బయటపడేస్తావా? సరే సార్. నీకు ఫోన్ పే చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మగారు, పనంతా పూర్తయింది. అది నెల జీతం. టైంకి సరిగ్గా రావు, పని సరిగ్గా చెయ్యి, ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు పెడతావు. జీతం మాత్రం టైంకి అడిగేస్తావు. ఇదిగో జీతం. వెళ్ళేటప్పుడు బయట పాత బట్టలు పెట్టాను, నచ్చితే తీసుకెళ్ళు, లేదంటే పాడే. సరే అమ్మా. బాత్రూమ్ అర్జెంట్ అబ్బా, ఇల్లు చెక్ డెలివరీ ఇద్దాం. మామయ్య, అది కస్టమర్ ఆర్డర్ చేసింది. కొడక, కస్టమర్ కంప్లైంట్ ఇస్తే నా జాబ్ పోద్దు మామయ్య. ఏంట్రా కంప్లైంట్? పెద్ద కలెక్టర్ జాబ్ మరి పోవడానికి. రోడ్ల మీద తిరిగే నా కొడక, తిరగడమే కదరా, తిరుగుతారా? ఏంట్రా చెత్త నా కొడక. మామయ్య, అలా తిరిగే కదా మిమ్మల్ని చూసుకుంటున్నాను. అన్నం కూడా వండి పెట్టాను కదా. నువ్వు నన్ను చూసుకుంటున్నావరా? నువ్వు చూసుకునేది నువ్వు పోరా, పోమంటున్నారా? మున్నా కొడక, నీ అమ్మ బాబు చచ్చిపోతే నిన్ను తీసుకొచ్చి చాచాను రా నిన్ను. నా కొడక పిన్ని, పిన్ని, పిన్ని. తాళం కూడా వేసలేదే. ఏంటి దరిద్రం. ఏంటే ఒక 10 నిమిషాలు ఆగలేవా? ఓ తలుపు కొడుతున్నావు. పిన్ని, 1st తారీఖు కదా, జీతం ఇద్దామని. ఓ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా మరి, జీతం అంట. ఇటువా. ఆగు, ఎక్కడికే వస్తున్నావు? ఒక 20 నిమిషాలు ఇటం తిరిగిరాపా. ఇప్పుడు నువ్వేనా దాన్ని సెట్ చేయొచ్చుగా ఒకసారికి? ఏంటి నువ్విచ్చే తొక్కలో 1000 రూపాయలకి అది కావాలా? దాంతో లక్షల బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. మంచి టైము, కస్టమర్ కోసం చూస్తున్నా. ఇంట్లో నుండి పారిపోకుండా చూడు మరి. అంత లేదులే, నా దగ్గర నాటకాలు ఆడితే తోలు తీసేస్తానని దానికి తెలుసు.